ఒక అందమైన తోట ఉండేది. ఆ తోటను చూస్తే ప్రకృతి కూడా ఈర్ష్యొచ్చేది. ఒక రోజు వెళ్ళి ఆ ప్రకృతి తుఫాన్కి ఇలా చెప్పిందంట, నువ్వు వెళ్ళి ఒక ప్రాంతంలో అందమైన తోట ఉంది, దాన్ని వెళ్ళి పాడు చేయాలని గట్టిగా చెప్పిందంట. అప్పుడు ఆ తోట ఏడుస్తూ, నా పచ్చని తోటని, నా సామ్రాజ్యాన్ని కూల్చివేశావు, నీకు ఇప్పుడు సంతోషంగా ఉందని అడిగిందంట. ఆ తోట ఎవరో తెలుసా? నా కుటుంబమే. తల్లి లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, కానీ మా అన్నదమ్ముల మధ్య బంధాన్ని వేరు చేయలేదు. అన్నయ్య, ప్రకృతి వెళ్ళి మన కుటుంబాన్ని నాశనం చేయొచ్చు, కానీ మన బంధాన్ని వేరు చేయలేదు. వచ్చే జన్మలో అయినా అన్నదమ్ములుగా పుడతావో లేదో నాకు తెలియదు, కానీ ఈ జన్మకు మాత్రం నువ్వు నేను అన్నదమ్ములవే. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి కెమెరా. ఈ వీడియో మీకు నచ్చుంటే అందరికీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఈ ఛానల్లో కొత్తగా వస్తున్నాను. సో నేను ఏం పని చేస్తానో, నేను ఎలా బ్రతికానో, నా జీవితం ఏంటి అనేది ముందు మీకు ఇంకా చెప్పుకుంటాను. సో తప్పనిసరిగా మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.